ఒకే ఒక దెబ్బకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోని ఒక కుదుపుని తీసుకొచ్చింది. మరి ముఖ్యంగా ఇండియా దెబ్బకు ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో ఉందా అంటే అవునని మాట వినిపిస్తోంది. పీసీబీ చైర్మన్ నఖ్వీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. నఖ్వీ రాజీనామా చేయాలని ఇటు క్రికెటర్ల నుంచే కాదు ఏకంగా ఆ దేశ ప్రజల నుంచే డిమాండ్ వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఒక సమర్థులైన వ్యక్తికి పీసీబీ చైర్మన్ ఇవ్వాలంటూ అఫ్రిది కోరడం ప్రస్తుతం ఆశ్చర్యకరమైన పరిణామం కింద చెప్పుకోవాలి. క్రికెట్ గురించి నఖ్వీకి తెలియదంటూ చెప్పుకొచ్చాడు అఫ్రిది. క్రికెట్కు పూర్తి స్థాయి శ్రద్ధ అవసరమన్నాడు అఫ్రిది. నఖ్వీ 2 పదవులు నిర్వహించడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ నఖ్వీ 2 పదవులు కాదు ఏకంగా 3 పదవులు నిర్వహిస్తున్న పరిస్థితి. అదేంటి 3 పదవులు ఏంటో అనుకుంటున్నారా? చెప్తా. మొదటిది పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి. పాకిస్తాన్కు మరి ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర మంత్రి అక్కడ కేంద్ర మంత్రి. దాంతోపాటు పీసీబీ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, దాంతోపాటు ఏసీసీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ కూడా. ఇలా మొత్తం 3 పదవుల్ని ప్రస్తుతం అలంకరిస్తున్నాడు. అలంకారం మాత్రమే, అభివృద్ధి అక్కడ లేదు కాబట్టి ఆ వ్యక్తి ఆ పదవుల్లో అలంకారప్రాయంగా మాత్రమే ఉన్నాడన్నది ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ముఖ్యంగా అక్కడ హోంమంత్రిత్వ శాఖకు సంబంధించి కావచ్చు, అంటే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఉన్నాడు నఖ్వీ. ఏషియా కప్లో ఇండియా చేతిలో 3 సార్లు ఓడిపోయింది పాకిస్తాన్. మొదటిసారి తుక్కుగా ఓడిపోయింది. రెండోసారి ఎటువంటి అవమానాన్ని మూటకట్టుకుందో చూసాం. ముచ్చటగా మూడోసారి మరి ముఖ్యంగా భారత్ను ఓడించేస్తాం అనే లెవెల్లోకి వెళ్ళిపోయిన పాకిస్తాన్ని పూర్తిగా మెడలు వంచేసింది భారత బౌలింగ్ దిగ్గజాలన్నీ కూడా ఒక్కసారిగా విరుచుకుపడడంతో ఇటు 110 దగ్గర 2 వికెట్లు, దాదాపుగా 2 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఏకంగా 147కే చాప చుట్టేసింది. సో ఆ లెవెల్లో భారత బౌలింగ్ దెబ్బతీసింది. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన తర్వాత ఇటు 3 వికెట్లు కోల్పోయింది. కీలకమైన దశలో ఇక మ్యాచ్ పాకిస్తాన్ చేతికి వెళ్ళిపోతుందా, పాకిస్తాన్ మ్యాచ్ గెలిచేస్తుందా అన్న రీతిలోకి వెళ్ళిపోయిన సందర్భంలో వాళ్ళ బౌలింగ్ ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత నిల్చున్న తిలక్ వర్మ కావచ్చు, లేకపోతే సంజు శాంసన్ కావచ్చు, ఇలా కొన్ని వికెట్లు నిల్చున్న సందర్భంలో వాళ్ళే ఒప్పుకున్నారు, మా మిడిల్ ఆర్డరే మాకు దెబ్బతీస్తోంది, మా మిడిల్ ఆర్డరే మాకు ప్రమాదం అంటూ కూడా. మరి ముఖ్యంగా ఫస్ట్ 2 ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు బాబర్ అజాం గురించి మాట్లాడుకున్నారు, ఆ తర్వాత రిజ్వాన్ గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ ఎందుకు టీంలో పెట్టలేదు, ఎందుకు అంత ఎవరో సోకాల్డ్ పోర్టుగాల్లా మాట్లాడుకుని హరీష్ రాఫ్ నుండి తీసుకొచ్చి పెట్టారు, హరీష్ రాఫ్ గారికి ఏం తెలుసు అని చెప్పి ప్రశ్నించిన సందర్భం పాకిస్తాన్లోనే. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం పాకిస్తాన్ సంక్షోభంలో ఉందా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పీసీబీ చైర్మన్గా నఖ్వీని దించాలని అక్కడి ప్రజలే కాదు, మరి ముఖ్యంగా ఆ దేశానికి సంబంధించి మాజీ క్రికెటర్లు సైతం ఇప్పుడు మాట్లాడడం. ఇంట్రెస్టింగ్ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. షాహిద్ అఫ్రిది అల్లుడు అక్కడే ఉన్నాడు. మరి ముఖ్యంగా ఏమంటూ ఉంటారంటే ఒక ప్రీమియం బౌలరు, ప్రీమియం క్రికెటర్ అంటూ ఉంటారు కదా వాళ్ళ దేశంలో, మన విషయం కాదులేండి. సో అలాంటి వాళ్ళ బౌలింగ్ని కూడా మన తిలక్ వర్మ, మన అభిషేక్ శర్మ, మన సంజు శాంసన్, మన గిల్, సో వీళ్ళంతా కూడా వాళ్ళ నడ్డి విరిచారనే చెప్పుకోవాలి. అయినప్పటికీ ఇప్పుడు పీసీబీలో ఎటువంటి మార్పు రావటం లేదు. పీసీబీలోనే ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది, పీసీబీ 2 ముక్కలు అయిపోయిందని చెప్పి. బహుశా వాళ్ళే మన సమాధానం చెప్పాలి, ఎందుకు క్రికెటర్ల విషయంలో ఇటువంటి ఆ డిఫరెన్సెస్ని చూపించడం జరుగుతోంది. పీసీబీ ఎదుగుదలకు ఏమాత్రం సహకరించకుండా ఎందుకు అంత మౌనంగా కూర్చున్నారు. అండ్ ఇదే నఖ్వీ నిన్న కమెంట్ చేస్తున్నాడు కదా, ఏమని, ఇండియా క్రికెట్లోకి అంటే స్పోర్ట్స్లోకి పాలిటిక్స్ని తీసుకొస్తోందని చెప్పి. బహుశా నఖ్వీ మర్చిపోయినట్టున్నాడు, తనొక పొలిటీషియన్ అని చెప్పి, తనొక మంత్రిని అన్న విషయం కూడా మర్చిపోయాడు. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు నఖ్వీ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. దాంతోపాటు నఖ్వీ చేసిన ట్వీట్కి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వీటితో పాటు నఖ్వీని ప్రస్తుతం పీసీబీ చైర్మన్గా దిగిపోవాలి అనే డిమాండ్ కూడా పెరుగుతోంది. మరి ముఖ్యంగా పీసీబీకి సంబంధించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మీరు చూడొచ్చు, పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లకు సంబంధించి అంటే బిగ్ బ్యాష్ లీగ్ కావచ్చు, ఇలా విదేశాల్లో జరిగే లీగ్స్లో పాల్గొనకుండా
ఉంటుంది కదా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటూ ఉంటారు, ఎన్ఓసిని రద్దు చేసిన సందర్భం. మరి ఇప్పుడు ఓకే, ఆటగాళ్ళ విషయం అంటే ఓకే, మరి చైర్మన్ రాజీనామా చేయడా, చైర్మన్ బాధ్యత తీసుకోడా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. నఖ్వీ ప్రస్తుతం రాజీనామా చేయాల్సిందేనా? భారత్ను చూస్తే పాక్ భయపడుతోందా అనే ప్రశ్న మీ ముందుంచింది ఆర్టీవీ. ఎస్ ఆర్ నో, ఒకసారి పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు దాదాపుగా 100% మంది ఎస్, భారత్ను చూస్తే పాక్ భయపడుతుందంటూ చెప్పుకొచ్చారు. కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. జరిగిన అవమానానికి మోసిన్ నఖ్వీ ఇజ్జతు ఉన్నవాడైతే ఏషియా కప్ బోర్డు చైర్మన్ పదవికి ఎప్పుడో రాజీనామా చేసేవాడు, ఇజ్జతి సిగ్గు మానం లేనివాడు కాబట్టి ఇంకా పదవిలో కొనసాగుతున్నాడు అంటూ కూడా హనుమాన్ దాస్ కమెంట్ చేస్తున్న సందర్భం. సో మీరేమంటారు, ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతున్నాడు ఈ సో కాల్డ్ పాకిస్తాన్కు సంబంధించి అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉందని చెప్పి మీరు భావిస్తున్నారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెనాలి డబుల్ హార్స్ వారి దసరా శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్, కృష్ణా మిల్క్ యూనియన్.